ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి కుజ బుధ శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహ రాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు, నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అనమాట. కాబట్టి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకి జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ముందుగా అనుకున్నట్లుగా ఏలినాటి శని జరుగుతుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం. మరి ఎన్ని అడ్డంకులు ట్రంప్ అక్కడ మనకి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే దాటుకొని మరి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇతర దేశాలకు కూడా ప్రయత్నించుకునేటటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే విదేశాల్లో ఆల్రెడీ ఉద్యోగాలు చాలా మందికి, మేషరాశి వారికి పెద్ద పెద్ద సీనియర్ లెవెల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కోల్పోతారు. ఈ గతంలో కోల్పోయినటువంటి వాళ్ళు ఓకే, ఈ మేషరాశి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ శని ప్రభావం వల్ల కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మాకు కొత్త ఉద్యోగం వస్తుందా అండి అంటే ఉద్యోగం వస్తుంది, కానీ అధికమైనటువంటి శ్రమతో మీకు వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్సెప్షన్తో మనకి ఈ యొక్క సాఫ్ట్వేర్ జాబులన్నీ కూడా గండి పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో విదేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి విద్యార్థులు ట్రంప్ని వదిలేసి మిగతా దేశాలకు వెళ్ళి వాళ్ళు కనుక చదువుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే ఈ రాశి వారికి అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా మనము ఎలక్ట్రానిక్స్ రంగంలో, ఎలక్ట్రికల్ రంగంలో, ఆ తర్వాత ఈ యొక్క సినిమా రంగంలో మంచి బిజినెస్లు సాగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి లాభాలు, సబ్సిడీలు ఇవన్నీ కూడా మీకు వస్తాయి. మరి ఈ యొక్క
ప్రభుత్వం నుంచి మిగిలిపోయినటువంటి పనులు, పెండింగ్ పనులు, ఇప్పుడు ఆధార్ కార్డులు, తర్వాత ఈ యొక్క రేషన్ కార్డులో మీ పేర్లు ఇంక్లూడ్ చేసుకోవడాలు, ఇలాంటి గవర్నమెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు గత ఎన్ని రోజులుగా మీరు బద్దకించినటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం మూమెంట్ అనేటటువంటిది జరుగుతుంది, ముందుకెళ్తుంది. అదేవిధంగా అత్తగారులతో, ఆడబడుచులతో ఏ విధంగా ఉంటుందంటే కాస్త ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ సర్దుకుపోవడం అనేటటువంటిది అలవాటైపోతుంది. కాబట్టి ఈ రకంగా ఈ రాశి ఫలాలందరూ కూడా మేషరాశి వారికి మంచి సమిష్టి కుటుంబము, ఆ తర్వాత సమైక్య కుటుంబంలాగా అందరూ కలిసి ఉండడం, జాయింట్ ఫ్యామిలీ కల్చర్ మళ్ళీ వస్తుందనమాట. అయితే ఇల్లులు కొనాలండి, స్థలాలు కొనాలండి అని అనుకునేటటువంటి వాళ్ళకి తప్పకుండా మీకు వస్తాయి. దీన్ని ఇది చేయడం కోసం ఎంతసేపు కూడా ధారాళంగా మీ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో, గత జన్మల పాపాలు అవనియండి, లేకపోతే ఈ జన్మలో పాపాలు ఉన్నాయి, మీకు కనబడినటువంటి ప్రతి పేదవాడికి దానం చేయండి. అలాగే అనాథలకి, ఆ తర్వాత ఈ యొక్క వికలాంగులకి, మరి ఈ యొక్క పేదవారికి, వికలాంగులకి, సాధువులకి ఎక్కువగా మీరు ధారాళంగా వీళ్ళు వాళ్ళు అని లేదు, బట్ దే షుడ్ బి పూర్. అది అంటే కాస్ట్లీ స్వామీజీలకి, బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళకి, కాక్ అండ్ బిల్ స్టోరీస్ చెప్పేటటువంటి వాళ్ళకి కాకుండా రియల్ పూర్గా ఉన్నటువంటి వాళ్ళకి ధారాళంగా చేసేయండి. మీరు దానివల్ల శనీశ్వరుడు మీకు చక్కగా అనుగ్రహం అనేటటువంటిది ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్తగా ఉద్యోగాలు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటివి వస్తాయి. అలాగే పిల్లల దగ్గర నుంచి కొంచెం బెడద అనేటటువంటిది ఉంటుంది. ఇట్ ఇస్ కామన్ అనమాట. ఇప్పుడు చాలా టెన్షన్ అనుభవిస్తారు పిల్లలు. సర్టిఫికేట్లు రావాలి, కరెక్షన్స్, ఎగ్జామ్స్, యూనివర్సిటీస్ అలా అప్లై చేయడాలు, చాలా నిద్ర పట్టకుండా ఉంటుంది. అందువల్ల పరిహారాలు ఏంటంటే, మనము సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ శనికి జపాలు చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. ఇదొక్కటే కాదు, కేవలం ఇది కాకుండా రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. ఉదయమే చక్కగా సూర్యోదయానికంటే ముందు లేవండి, అర్ఘ్యాలు ఇవ్వండి, సూర్యుడికి ఆరాధన చేయండి. ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ అస్సలు ఉండకుండా, మందు, సిగరెట్లు ఇవేమి కాల్చకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ సూర్యనారాయణ మూర్తికి కనుక మీరు పూజలు చేసుకుని చక్కగా మీరు ఈ యొక్క ఆదిత్య హృదయాలు ఇవన్నీ చదవడం కాదు, పేదవాళ్ళకి మెయిన్గా నేను ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దిస్ పాయింట్, పూర్ పీపుల్కి మీరు ఇట్ విల్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. మీరు ఎంత ఎక్కువ పేదవాళ్ళకి చేస్తే మీకు అంత శుభ ఫలితాలు వస్తాయి. అలాగే జిల్లేడు పువ్వులతో చక్కగా శివుడికి పైన వేసుకొని చక్కగా శివుడికి ఆరాధన చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.